పవన్ కు కావలసిన దానికన్నా ఎక్కువ తిక్కుంది. దానికి ఎలాంటి లెక్క లేదు. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడకు గడ్డి కోయడానికి అన్నాడట. వెనకడికి ఒక వెర్రి వెంగళప్ప. టీడీపీ నుంచి 24 సీట్లే ఎందుకు తీసుకున్నావు అని జన సైనికులు వారి మద్దతుదారులు అడుగుతుంటే పవన్ కళ్యాణ్ ఇటువంటి సమాధానాలే చెప్తూ మరింత పలచనైపోతున్నారు. తన వైఫల్యాన్ని, చంద్రబాబు వద్ద తాను సాధించుకోవలసింది సాధించుకోలేకపోయిన చేతకానితనాన్ని కూడా జన సైనికుల పైకి నెట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్. అందరినీ ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్న పవన్ తనను మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదని జన సైనికులపైన, చేగొండి, ముద్రగడ వంటి కాపు మేధావులపైన కూడా ఫ్రస్ట్రేషన్లో విరుచుకుపడిపోతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన కనీసం 60 స్థానాల్లో పోటీ చేయాలని చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. 60 కాకపోయినా 50 స్థానాలకు తగ్గకుండా చూసుకుంటామని పవన్ కళ్యాణ్ అప్పట్లో వివరణ ఇచ్చారు. 60-50 సీట్లు కాకపోయినా జనసేన 40 సీట్లు సాధించినా బాగుంటుందని జన సైనికులు, కాపు మేధావులు ఆశించారు. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు విధిల్చిన 24 సీట్లు ఏరుకుని జోలెలో వేసుకుని వచ్చేశారు. ఇదే జనసేనకు మద్దతుగా ఉన్నవారు, కాపులు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తోన్న ఆ వర్గం మేధావులకు కోపం తెప్పించింది. అందుకే అంతా కూడా ముష్టి 24 సీట్లు తీసుకోవడం ఏంటని పవన్ కళ్యాణ్ ను ఏకిపారేశారు. జన సైనికులు కూడా తమ నాయకుడి తీరుపై రగిలిపోతున్నారు. బాబు 24 సీట్లు ఇస్తే పవన్ దేహి అంటూ అవి తీసుకువచ్చేశారంటూ చేగొండి హరిరామ జోగయ్య ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇంటా బయట తనపై విమర్శలు వెల్లువెత్తడంతో పవన్ లో ఫ్రస్ట్రేషన్ తారస్థాయికి చేరింది. దాన్ని టీడీపీ జనసేనల మొదటి ఉమ్మడి సభలో ప్రదర్శించారు పవన్. 24 సీట్లే ఎందుకు తీసుకున్నావు అంటున్న వారికి ఒకటే సమాధానం అంటూ పవన్ రెచ్చిపోయారు. గాయత్రి మంత్రంలో కూడా 24 అక్షరాలే ఉంటాయంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ కామెడీ కామెంట్ చేశారు. దీనిపై రాజకీయ వర్గాల్లో వెరైటీ కౌంటర్లు పడుతున్నాయి. ఎవరికైనా తిక్క ఉండవచ్చు, కొద్దిపాటి లెక్కుండాలి దానికి. పవన్ కళ్యాణ్కి కావలసినంత తిక్కే ఉంది తప్ప లెక్కలేదు. ఎందుకంటే ఆయనకు లెక్కలు రావు. అందుకే ఆ లెక్కలేనితనం అంటున్నారు లెక్కలు బాగా వచ్చిన వాళ్లు. బహిరంగంగా వందలాది మంది ముందు వేదికనెక్కి తానేం చెబితే జనం చెవిలో పువ్వెట్టుకుని అదే నిజమనుకుంటారని పాపం పవన్ కు ఓ పిచ్చి నమ్మకం ఉంది. అది చంద్రబాబు నాయుడితో పొత్తుల బంధంతో వచ్చి ఉండొచ్చు. అందుకే నోటికేదొస్తే అది మాట్లాడేయటం అలవాటైపోయింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అడ్డంగా దొరికిపోయారు. తాను చంద్రబాబు విసిరి పారేసిన ముష్టి 24 సీట్లను మహాప్రసాదంగా తీసుకుంటే తీసుకోవచ్చు. దానికి పవన్ కు హక్కుంది. దానికోసం చంద్రబాబుకు ఊడిగం చేయొచ్చు. దానికి కూడా ఆయనకు అధికారం ఉంది. దానికోసం గాయత్రి మంత్రాన్ని అడ్డు పెట్టుకోవడం కరెక్ట్ కాదంటున్నారు ఆధ్యాత్మికవాదులు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి కాబట్టే 24 సీట్లు తీసుకున్నానంటున్నారు పవన్. మరి 3 లోక్సభ స్థానాలు దేనికోసం తీసుకున్నారు? పవన్ 3 పెళ్లిళ్లు చేసుకున్నారు కాబట్టి, 3 భార్యలు ఉన్నారు కాబట్టి 3 ఎంపీ సీట్లు తీసుకోండని చంద్రబాబు ఇచ్చారా అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. అయినా జనసేనను టీడీపీకి తాకట్టు పెట్టేటప్పుడు గాయత్రి మంత్రం దేనికోసం? పంచాక్షరి మంత్రాన్ని అనుసరించి ఉంటే 5 సీట్లు తీసుకుని ఓం నమ శివాయ అనొచ్చు కదా అని విమర్శకులు అంటున్నారు. పవన్ వేసే తిక్క వేషాలకు, ఆయన పిచ్చి విన్యాసాలకు, మంత్రాలకు ముడిపెట్టడం క్షమించరాని నేరమే అంటున్నారు. భరించరాని పాపమే అంటున్నారు వారు. తిక్క ఉంది కదా అని ఏది పడితే అది వాగితే ఉన్న పిసరంత విలువ కూడా ఆవిరైపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర తనకు కావలసిన సీట్లు సాధించుకోవడం చేతకాని పవన్ కళ్యాణ్ ఆ ఉక్రోషాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పై ప్రదర్శించడం ఏదో సామెత చెప్పినట్లే ఉందంటున్నారు రాజకీయ పండితులు.